నెక్స్ట్ 86th క్వశ్చన్ చూడండి. వై డూ మెటియోర్స్ బర్న్ ఆన్ ఎంటరింగ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్? ఎర్త్ అట్మాస్ఫియర్లోనికి వచ్చినప్పుడు అవి ఏమవుతాయి? బర్న్ ఎందుకు అవుతాయి అంటున్నాడు. డ్యూ టు స్పీడ్ వలన, డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ఎయిరా, డ్యూ టు సన్లైటా, డ్యూ టు గ్రావిటీయా? దేనివల్ల? డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ఎయిర్ వల్ల ఫ్రిక్షన్ కలగడం వల్ల, ఆ ఫ్రిక్షన్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్లనే అవి మండిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 87th క్వశ్చన్ చూడండి. ఫ్రిక్షన్ కాజెస్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ మనకు దేనికి ఏ లాస్కి ఇక్కడ జరుగుతుంది అన్నాడు. ఏం లాస్ అవుతుంది ఫ్రిక్షన్ వల్ల? ఎనర్జీ యాజ్ హీట్ ఫామ్ లోపల మనం ఎనర్జీని కోల్పోవడం జరుగుతుంది. అక్కడ ఫ్రిక్షన్ జరిగినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ అనేది ఎనర్జీ ఫామ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎనర్జీ ఫామ్. కాబట్టి దీనిని కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ 88 క్వశ్చన్ చూడండి. ద సోల్స్ ఆఫ్ షూస్ ఆర్ గ్రూవ్డ్. మీరు షూస్ యొక్క కింద అడుగు భాగాన్ని కనుక గమనించినట్టయితే ఇట్లా కాట్లు లాగా ఉంటాయి, గ్రూవ్ అయి ఉంటాయి. ఎందుకు గ్రూవ్ అవుతాయి? గ్రూవ్ చేయడానికి గల కారణం ఏంటి? గ్రూవ్ చేస్తున్నామంటే ఏంది? ఇంటర్లాకింగ్ పెంచుతున్నామంటే ఏంటిది? ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. కాబట్టి ఇంక్రీజ్ ఫ్రిక్షన్ అండ్ గ్రిప్. ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయడానికి మరియు గ్రిప్ను పెంచడం కోసము మనము షూకి గ్రూవ్ చేయడం జరుగుతుంది. షూని ప్రత్యేకంగా గ్రూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 89 క్వశ్చన్ చూడండి. వి స్ప్రింకిల్ ఫైన్ పౌడర్ ఆన్ క్యారమ్ బోర్డు మీద ఫైన్ పౌడర్ని ఎందుకు చల్లుతాము? ఫైన్ పౌడర్ అంటే చాలా నునుపుగా ఉండే పౌడర్ని ఎందుకు చల్లుతాము? ఇది క్యారమ్ బోర్డ్ అనుకోండి. ఈ క్యారమ్ బోర్డు మీద ఉన్న ఇంటర్లాకింగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఇంటర్లాకింగ్స్ లోపల మనం పౌడర్ని కనుక నింపివేస్తే అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము మనం పౌడర్ని చల్లడం జరుగుతుంది. అంటే ఎందుకు? టు రెడ్యూస్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము మనం పౌడర్ని చల్లుతామనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమ్ టు 90 క్వశ్చన్ నెంబర్ 90. ఆయిల్ ఈజ్ అప్లైడ్ ఆన్ మెషిన్ పార్ట్స్ టు. ఆయిల్ ఎందుకు అప్లై చేస్తాము? మెషినరీ పార్ట్స్ పైన, మెషిన్స్ పైన ఆయిల్ ఎందుకు అప్లై చేయడం జరుగుతుంది? జారడాన్ని పెంచడానికి. ఎక్కువ జారుతుంది అని అంటే జారడాన్ని పెంచుతున్నామంటే ఫ్రిక్షన్ని తగ్గిస్తున్నాము. కాబట్టి రెడ్యూస్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము మనము ఆయిల్ని, గ్రీజ్ని మెషినరీ పార్ట్స్కి అప్లై చేస్తాము. ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము ఆయిల్ని మరియు గ్రీజ్ని మెషినరీ పార్ట్స్కి అప్లై చేయడము జరుగుతుంది.